చందమామ కథ ఎంతకు నిండని గోతము. అనగనగా ఒక రాజు. ఆ రాజు దగ్గర ఒక మంగలి ఉండేవాడు. వాడు ఒక రోజున అడవి మార్గం ద్వారా పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. అలా ఒక పెద్ద చెట్టు కింద నుంచి పోతూ ఉండగా, అబ్బాయి, నా వద్ద వరహాలతో నిండిన 7 గోతాలున్నాయి, అవి నీకు కావాలా అంటూ ఒక చిత్రమైన ధ్వని వినిపించింది. మంగలి అటు ఇటు చూశాడు, కానీ ఆ చుట్టుపక్కల ఎవరు కనిపించలేదు. ఆ చెట్టు మీద ఏదో దెయ్యం ఉండి ఉంటుంది, నన్ను మోసం చేయటానికి అది ఇలా అరిచి ఉంటుంది కనుక ఇక్కడ క్షణమైనా నిలవకూడదు అనుకొని అతను తిరిగి తన దారిని తాను పోసాగాడు. కానీ మంగలి ఇంకా 100 గజాల దూరమైన పోకముందే మళ్ళీ ఆ చెట్టు వైపు నుంచి, నిన్నేనయ్యా, అలా పారిపోతావేమిటి? నేను చెప్పింది అబద్ధం కాదు, నీకు కావాలంటే ఆ 7 గోతాలు ఇచ్చేస్తాను, రా అని వినిపించింది. ఈసారి మంగలి మాత్రం కొంచెం ఆశతో, సరే ఇంతలో ఏం పోయింది అని తలచి చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి, నాకు కావాలి అని గట్టిగా అరిచాడు. అందుకు బదులుగా, సరే 7 గోతాలు మీ ఇంటికి చేరాయి, పోయి చూసుకో అని ఆ శరీరవాణి మళ్ళీ జవాబు చెప్పింది. ఆ జవాబు విన్నంత వరకు మంగలికి ఆశ పుట్టి, అయినా ఈ మాటలు ఎంతవరకు నిజమో చూద్దామని ఆలోచించి వాడు ఆత్రంతో ఒక్క పరుగున ఇల్లు చేరుకున్నాడు. తలుపు తెరిచి చూసే వరకు 7 గోతాలు ప్రత్యక్షంగా కనపడినాయి. గబగబలాడుతూ మంగలి ఆ గోతాలు ఒక్కొక్కటే విప్పి చూశాడు. వరుసగా 6 గోతాల నిండా మిలమిలా మెరుస్తూ వరహాలున్నాయి. 7వ గోతం విప్పి చూశాడు, కానీ అందులో ఏమీ లేవు. ఒక చీటీ మాత్రం ఉంది. ఆ చీటీ మీద ఈ విధంగా రాసుంది, ఈ 7వ గోతం నింపటం నీ వంతు. అది నింపగలిగితేనే నీకు ఈ ఇచ్చిన మిగతా 6 గోతాల వరహాలు కూడా దక్కుతాయి. అది గనక నింపలేకపోయావనుకో, ఈ 6 గోతాలు కూడా నీకు ఏ విధంగా వచ్చాయో అదే విధంగా మాయమైపోతాయి అని రాసుంది. ఈ చీటీ కంటపడే వరకు ఎలా అయినా శ్రమపడి ఆ 7వ గోతం కూడా పూర్తి చేయాలి అని తీవ్రమైన కాంక్ష పట్టుకుంది మంగలికి. ఒక గోతం నిండుగా వరహాలు నింపాలంటే అంత తేలిగ్గా అయ్యే పనేనా? కానీ మంగలికి మాత్రం తను కడుపు మార్చుకుని అయినా సరే ఆ గోతం నింపి ఆ 6 గోతాల వరహాలు కూడా పోకుండా నిల్వ చేసుకోవాలని దురాశ కలిగింది. మొట్టమొదట అతను తన ఇంట్లో ఉన్న వెండి బంగారు నగలన్నింటినీ అమ్మివేసి వాటిని వరహాలుగా మార్చి 7వ గోతంలో పోశాడు. కానీ వరహాలు గోతంలో ఒక మూలకు కూడా చాలలేదు. ఇది పని కాదని చెప్పి తన కడుపు నిండా తిండి తినటం కూడా మానేసుకున్నాడు. కడుపు మార్చుకొని ధనం పోగు చేసైనా సరే ఆ గోతం కూడా వరహాలతో నింపాలని అతని ఉద్దేశం. కానీ నెలల తెరబడి వాడు అలా కడుపు మార్చుకొని ధనం కూడబెట్టినా అది నిండలేదు. ఆ మంగలి ఒకనాడు రాజును దర్శించి, ప్రభు, చాలా కష్టంగా ఉన్నదండి, జీతం బొత్తిగా చాలటం లేదండి, ఏలిన వారు కటాక్షించాలి అంటూ దీనంగా మనవి చేసుకునేసరికి రాజు జాలిపడే అభిమానంతో ఆ నెల నుంచి వాడి జీతం రెట్టింపు చేశాడు. మంగలి ఈ జీతం అంతా కూడబెట్టి ఆ 7వ గోతంలో వేస్తూ వచ్చాడు. మరి కొన్ని నెలలు గడిచినాయి, కానీ ఎంతకు గోతం నిండదే. ఆ రోజు మొదలుకొని మంగలికి పెద్ద బెంగ పట్టుకుంది. నేను ఎంత ప్రయత్నించినా ఈ 7వ గోతం నింపలేకపోతున్నాను. ఇది నింపలేకపోతే మిగతా 6 కూడా మాయమైపోతాయి కదా, ఏమి చెయ్యనా అని వాడికి 24 గంటలు ఇదే దిగులైపోయింది. ఇలా ఉండగా మరికొన్నాళ్ళకు ఒక రోజున అతను మామూలుగా రాజుగారికి క్షవరం చేయటానికి వచ్చాడు. మంగలి చాలా దీనంగా ఉండటం రాజు కనిపెట్టి, ఏమిరా అబ్బాయి, నీ జీతం ఇప్పుడున్న దానిలో సగం ఉన్నప్పుడే నువ్వు ఉత్సాహంగాను నిశ్చింతగాను ఉండేవాడివే. ఇప్పుడు ఇలా బిక్కమొహం వేసుకొని ఉండటానికి కారణం ఏమిటి? నీకేమీ కీడు జరగలేదు కదా? కొంపతీసి ఆ 7 గోతాలు నీకు తటస్థపడలేదు కదా అని ప్రశ్నించారు ఆయన. ఆ 7 గోతాలు నీకు తటస్థపడలేదు కదా అనేసరికల్లా మంగళ ఉలిక్కి పడ్డాడు. అవును మహారాజా, కానీ
ఈ సంగతి తమరికెలా తెలిసిందండి అంటూ కంగారుగా ప్రభువుని అడిగాడు మంగలి. అప్పుడు రాజు, ఓరి పిచ్చివాడా, ఒకరు చెప్పేదేమిటి, నీకింకా తెలియనే తెలీదా? అడవిలో చెట్టుపైన ఉన్న యక్షుడు ఈ 7 గోతాలను ఎవరికైతే దత్తం చేస్తాడో వాళ్ళ యందు ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. యక్షుడు నాకు ఇలాగే ఈ గోతాలను తీసుకోమని చెప్పి ఇచ్చాడు. నీకు కనిపించినట్టుగానే 6 గోతాల నిండా వరహాలు, 7వ గోతంలో చీటీ కనిపించినాయి. కానీ నీలాగా నేను ఆ 7వ గోతం నింపటానికి ప్రయత్నింపదలచలేదు. ఎందువలనంటే ఇందులో ఏదో మోసం ఉండబట్టి ఈ గోతాలు ఇంత తేలిగ్గా సమకూరినాయి. ఈ 7వ గోతం నింపటానికి ప్రయత్నించడం శుద్ధ తెలివి తక్కువ. కనుక నేను మళ్ళీ వెంటనే ఆ యక్షుడున్న చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి, నీ గోతాలు నాకు అక్కర్లేదు, నీవే తీసేసుకొని కేక వేశాను. ఇలా కేక వేసి నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆ గోతాలు ఎలా వచ్చాయో అలాగే మాయమైపోయినాయి. కనుక నువ్వు కూడా తక్షణమే పోయి వాటిని తిరిగి యక్షునికి ఇచ్చివేయి. వెళ్ళు, ఆలస్యం చేయకు అని మంగలికి సలహా చెప్పాడు రాజు. రాజు చెప్పిన సదుపదేశానికి మంగలి బుద్ధి తెచ్చుకుని యక్షుడు ఆవహించి ఉన్న చెట్టు వద్దకు పోయి, ఓయి యక్షుడా, నీ గోతాలు నీవో తీసుకో బాబు, నాకవి ఏమాత్రం అక్కర్లేదు అని వేడుకున్నాడు. ఇందుకు బదులుగా యక్షుడు అశరీర వాక్కుతో, సరే అలాగే తీసుకుంటాను, నువ్వు వెళ్ళు అని జవాబు చెప్పాడు. వెంటనే మంగలి ఇంటికి చేరుకొని చూసేసరికి ఆ 7 గోతాలు ఎంత చిత్రంగా వచ్చాయో అంత చిత్రంగానూ అదృశ్యమైపోయినాయి. కానీ దురదృష్టం ఏమిటంటే అవి మాయమైపోవడమే కాక వాటితో పాటు పాపం మంగలి ఇన్నాళ్ళ నుంచి కూడబెట్టిన ధనమంతా కూడా ఎగిరి చెక్కపోయింది. ఈ కథ వింటున్నప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఆన్లైన్ మోసాలు గుర్తొచ్చాయా మీకు? అదేనండి, మీకు లాటరీలో ₹1,00,000 వచ్చినాయి, ఆ ₹1,00,000 కావాలంటే ఒక 10,000 ముందు మాకు డిపాజిట్ చేయండి అనో, లేకపోతే మీకు ఫారెన్ నుంచి ఏవో పార్సల్స్ వచ్చినాయి, అవి మీకు రావాలంటే క్లియర్ చేయడానికి కొంత డిపాజిట్ చేయండి అని ఇలా మోసాలు చేస్తుంటారు కదా. ఈ కథలో ఏమో 6 గోతాల వరహాలు కావాలంటే ఒక గోతం నింపమన్నారు. మనకేమో ఇప్పుడు బయట ఒక 10 లక్షలు కావాలంటే ఒక 50,000 30,000 డిపాజిట్ చెయ్యండి అని మోసాలు. అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు. ఈ కథ 1950 జనవరి చందమామలో వచ్చింది. చూడండి అప్పుడే ఎంత బాగా రాశారో. రచన హెచ్వి గోపాలకృష్ణమూర్తి గారు, బెంగళూరు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.